అందరికీ నమస్కారం అండి. నేను మీ కాకడ వినయ్ మాట్లాడుతూ ఉన్నాను. మనం ఒక 4 రోజులు, 5 రోజుల క్రితం ఒక వీడియో చేసుకున్నాము. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ అన్న సబ్జెక్టు మీద ప్రసన్న బాబు, పెద్ద ఆయన పిడి సుందర్రావు గారికి సంబంధించిన ఒక సబ్జెక్టు మనం చేసుకున్నాం. ప్రభుత్వం ఫేక్ యూనివర్సిటీగా నోటిఫై చేసిన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ని వాళ్ళు ఇంకా యూనివర్సిటీ అన్న దాని మీద ప్రజల్ని ఎలా మభ్యపెడతా ఉన్నారు, ప్రభుత్వాన్ని, ప్రజల్ని, క్రైస్తవుల వర్గాన్ని ఎలాగ మోసం చేస్తూ ఉన్నారో, చట్ట విరుద్ధంగా ఎలాగైతే వాళ్ళు ఆ యూనివర్సిటీ పేరుని ఉపయోగిస్తున్నారన్న దాని మీద మనం ఒక వీడియో చేసుకున్నాము. దాని మీద ఆ వీడియో చేసినప్పుడే మనం ఈ యూనివర్సిటీకి సంబంధించి ఫిర్యాదులు చేస్తామని మనం చెప్పాము. అన్నట్టుగానే సోమవారం నాడు 19 జనవరి 2026 నాడు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వారికి, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారికి కూడా ఈ ఫేక్ యూనివర్సిటీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేరు మీద వాళ్ళు ఎలా నడుపుతున్నారు ప్రభుత్వానికి విరుద్ధంగా, తర్వాత యూజీసీ యాక్ట్ 1956 సెక్షన్ 2F సెక్షన్ 3 ఎలా వైలేట్ చేస్తున్నారు వీళ్ళు, అలాగే సెక్షన్ 22, 23లకు సంబంధించి ఎలాగ వీళ్ళు వైలేషన్ చేస్తూ ఉన్నారు అన్న దాని మీద మనం చేస్తూ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మనకి నేను కొన్ని సెక్షన్స్తో పాటు లీగల్ అడ్వైజర్స్ తాలూకా సెక్షన్స్ తీసుకొని ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని మనకి వీళ్ళు ప్రజలను బాగా మోసం చేస్తారు, క్రైస్తవ సంస్థలను కానీ చేస్తూ మమ్మల్ని మించిన వారు ఎవరూ లేరంటూ అతి చేస్తూ కళ్ళు నెత్తి మీదకి ఎక్కి చాలా ఇదే చేస్తున్నారు. దీనికి సంబంధించిన బిఎన్ఎస్ సెక్షన్ 336, 340, 340, 41 ప్రకారం కొత్త చట్టాలు, అంటే పాత చట్టం అంటే 420 ప్రకారం కానీ ఇప్పుడు చట్టాలు మారాయి కాబట్టి బిఎన్ఎస్ 336, 340, 341 ప్రకారం చీటింగు, ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సర్టిఫికెట్లు లాంటి దాని మీద కేసు నమోదు చేయాలని, వీళ్ళ మీద ఎంక్వైరీ చేయాలని రాతపూర్వకమైన ఫిర్యాదులు చేయడం జరిగింది. మరొకసారి చెప్తున్నాను, విశాఖపట్నం కలెక్టర్ గారికి, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ వారికి, ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ వారికి చేయడం జరిగింది. సరే, నేను మొన్న పెట్టిన వీడియోలో కొంతమంది సోదరులు కిందనే కామెంట్లు పెట్టారు. సోదరులారా, మీకు క్లారిటీ ఇస్తూ ఉన్నాను. ముందు ఒక ఆయన ఎవరు అన్నాడు, వీడు బీజేపీ వాడు, వీడు మాట నమ్మొద్దు అని అన్నాడు. మీకు అంటే మనకి నాలెడ్జ్ లేకపోవటం, మూర్ఖత్వం, గడ్డి తినే తత్వం, ప్రతి దానికి మన బీజేపీ వారిని మనం ఇన్వాల్వ్ చేయబట్టే బీజేపీలో ఆర్ఎస్ఎస్లో ఉన్న కొంతమంది మీలాంటి కొంతమంది క్రైస్తవులు నడుపుతున్న చర్చిల మీద దాడి చేయడం, మీలాంటి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యల మీద మొత్తం క్రైస్తవ సమాజం మీద వాళ్ళు తిరగబడడం, ఈ మధ్య క్లాష్ వస్తూ ఉంది. నేను బీజేపీ వాడిని కాదురా బాబు, మా తాతల నుండి కూడా క్రైస్తవత్వంతో దళిత క్రైస్తవుని చర్చికు వెళ్తూ ఇలాంటి పనికిమాలిన ఎదవల తాలూకు విషయాలని బయటికి తీసుకొస్తూ ఉంటాను. ఇటు నా భార్య తరపు హైదరాబాదు, వాళ్ళ తాతల నుండి కూడా క్రైస్తవ జీవితం గడుపుతూ ఉన్నాం. కాబట్టి ప్రతిదానికి వీడు బీజేపీ వాడు, వీడు ఆర్ఎస్ఎస్ వాడు అని అనకండి. తప్పు ఎత్తి చూపిస్తే రిసీవ్ చేసుకోవడం నేర్చుకోండి. ఇంకొక ఆయన కూడా అన్నాడు, కబుర్లు ఆడడం కాదు, బైబిల్ వాక్యం చెప్పాను. నేను క్రైస్తవ బోధకుని కాదు, నేను పాస్టర్ని కాదు, నేను ఒక జర్నలిస్ట్ని. నేను బోధ ఎక్కడ చెప్తాను? బోధలు చెప్పాలి, పాస్టర్గా ఉండాలి అంటే దానికి ఒక క్వాలిటీస్ ఉంటాయి. సరే, ఆ క్వాలిటీని మిస్యూజ్ చేస్తున్న ఇలాంటి పనికి మళ్ళీ ఎదవలు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి నేను క్రైస్తవ బోధకుని కాదు, పాస్టర్గాని కాదు, చర్చిలో కూర్చొని ప్రసంగాలు వింటూ ఏది మంచి ఏది అని తెలుసుకునే వ్యక్తిని. ఇంకొక ఆయన ఉన్నాడు, చెత్త సినిమాలు తీసి కూడా పోరా అన్నాడు. ఒరే పిచ్చినా కొడక, నేను చెత్త సినిమాలు తీయలేదురా. గత 30 సంవత్సరాలుగా అనేక సినిమాల్లో నటుడిగా, టీవీ రంగంలో, స్టేజ్లో ఉంటూ మహాత్మా జ్యోతిరావు పూలే తాలూకా సినిమాని దర్శకత్వం చేసి నిర్మించిన వ్యక్తిని. పాత్ర నటించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి 2 నంది అవార్డులు తీసుకున్నామండి 2013లోనే.
అది చెత్త సినిమా కాదురా వెధవ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకు జీవిత చరిత్రని సినిమా రూపంలో 2013లో నిర్మించి దర్శకత్వం వచ్చిన నటుడు, నిర్మాత, దర్శకుడు. అది చెత్త సినిమా కాదురా పిచ్చి వెధవ. ఇంకొకటి, భారతదేశంలో ఇప్పటివరకు ఎవరు చేయని సాహసం నేను చేస్తూ ఉన్నాను. సెయింట్ థామస్ గారి తాలూకు జీవిత చరిత్రని సినిమా రూపంలో తీస్తూ ఉన్నాను. దానికి సంబంధించి ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. అది చెత్త సినిమా కాదురా వెధవ. సో అవన్నీ నా పర్సనల్స్ పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఇలాంటి పనికి మళ్ళీ వెధవలు చేస్తున్న తప్పుడు పనులు నేను బయటికి తీసుకొస్తూనే ఉంటాను. మళ్ళీ మీకు ఏమైనా కామెంట్లు పెట్టాలంటే మీరు పెట్టండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ మీ అందరికి కూడా క్లారిఫికేషన్ చేస్తూ ఉన్నాను. అసలైన నిజమైన క్రైస్తవ సోదరులకి, క్రైస్తవ బోధకులకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను. ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ బోగస్ యూనివర్సిటీ అని యూజీసీ అనౌన్స్ చేసింది. ఆ విషయం మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రభుత్వానికి, ప్రజలకు తెలుసు. వీళ్ళు దాని పని మీద ఇంకా మోసం చేస్తున్నారు. కొంతమంది పాపం అమాయకులు మోసపోతూ ఉన్నారు. ఆ విషయం మీద మనం ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి ఈ ఫిర్యాదు తాలూకా సారాంశం ఏమవుతుంది ఏంటి అన్నది అధికారులు చూసుకుంటారు. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను. మరొక కొన్ని విషయాలతో మళ్ళీ మనం కలుద్దాం. మీ కాగడ వినయ్ ప్రకాష్.